అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 40వ శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. 40. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఈ కామము అంటే చూచినది, విన్నది, తాకినది, రుచి చూసిన ప్రతిదీ కావాలి అనే తత్వము మానవుని దేహంలో ఉన్న ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించుకొని ఉంటుంది. మానవునిలో ఉన్న మనో, బుద్ధి, ఇంద్రియాలు తనలో చెలరేగిన కామాలను అన్నిటినీ తీర్చడానికి శతదా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానము కప్పబడిపోతుంది. అప్పుడు మానవుడు తీవ్రమైన మోహంలో పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని పరమాత్మ యుద్ధ సన్నివేశంతో పోల్చాడు. ఎందుకంటే అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆయనకి అటువంటి ఉదాహరణ ఇస్తే కానీ అర్థం కాదని యుద్ధము అని అర్థం వచ్చేటట్టు చెప్తున్నారు పరమాత్మ. ఒక రాజును జయించాలంటే ముందు వాడి కోటను వశపరుచుకోవాలి. దానికి కోట చుట్టూ స్థావరాలు ఏర్పరచుకోవాలి. ఈ కామము అంటే కోరిక కూడా, ఈ కామము కూడా ఆత్మను జయించటానికి ముందు స్థావరాలు ఏర్పరచుకుంటుంది. ఆ స్థావరాలు ఏమిటంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటన్నిటికీ లీడర్ అహంకారము. కామము ఎల్లప్పుడూ వీటిని ఆశ్రయించుకొనే ఉంటుంది. ఈ కామము ముందు ఇంద్రియములను ఉసుగొలుపుతుంది. ప్రపంచంలో ఉన్న విషయములను చూడడము, వినడము, తాకటము, వాసన చూడడము చేస్తుంది. అవన్నీ నాకు కావాలనే కోరిక కలుగజేస్తుంది. లోపల ఉన్న మనసు ఈ విషయాలను, అవి కావాలి అనే కోరికలనన్నిటినీ రికార్డు చేస్తుంది. అలా చేస్తూనే ఉంటుంది. మనం తీరిగ్గా కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రికార్డు ప్లే చేస్తుంది. అంటే మనం దేవుడి ముందు కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న పనికి మాలిన విషయాలన్నీ గుర్తు రావడానికి ఇదే కారణం. అయితే అప్పుడే మనకు అన్ని కోరికలు గుర్తుకొస్తాయి. మనసు, శరీరము విషయములను కావాలి అని కోరుకుంటున్నప్పుడు బుద్ధి కూడా వాటికి వంతపాడుతుంది. ఇప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది. బుద్ధి మంచిది కదండి, మరి బుద్ధి కామానికి ఎందుకు వంతపాడుతుంది అని మీరు అనవచ్చు. బుద్ధి నిర్మలంగా ఉంటుంది. శాస్త్రములు చదివి, గురువును ఆశ్రయించి మంచి విషయములను నేర్చుకొని ఉంటే బుద్ధి తన పని తాను చేస్తుంది. ఇది మంచిది కాదు అని చెబుతుంది. అదే బుద్ధిని చిన్నప్పటి నుంచి కోరికలతో, చెడు సహవాసాలతో, చెడ్డ తలంపులతో నింపితే ఆ బుద్ధి కూడా తన పని తాను చేయడం మానేసి విచక్షణా శక్తిని కోల్పోయి మనస్సుకు, ఇంద్రియములకు వంతపాడుతుంది. ఈ ప్రకారంగా కామము ఈ మూడింటిని వశపరుచుకొని లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని ముట్టడి చేస్తుంది, అంటే కప్పుతుంది. ఆత్మ ఎప్పుడైతే కప్పబడిపోతుందో ఇంకా కామము విజృంభిస్తుంది. మనస్సును, బుద్ధిని తీవ్రమైన మోహంలో పడవేస్తుంది. విమోహయతి అంటే మోహంలో పడవేయటము. కామము ఇంద్రియములను, మనోబుద్ధులను వశపరుచుకొని వాటిని మోహపరవశులను చేస్తుంది. ఆ మోహంలో పడ్డవాడు ఓ పట్టాన బయటికి రాలేడు. ఆ ప్రకారంగా మోహము జీవుని వశం చేసుకొని వాడిని పడగొట్టేస్తుంది, తనకు దాసుడుగా చేసుకుంటుంది. మరి ఈ శత్రువుని ఎలా జయించాలి అంటే ముందు శత్రువు ఏర్పరచుకున్న స్థావరాలను, ఆశ్రయాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని వశపరుచుకోవాలి. మనోబుద్ధి, ఇంద్రియములను ఆశ్రయించుకున్న మోహమును నాశనం చేయాలంటే దాని వశంలో ఉన్న మనస్సును, ఇంద్రియములను మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. దానినే మనోనిగ్రహము,
ఇంద్రియ నిగ్రహము అంటారు. అప్పుడు బుద్ధి కూడా మన వైపు వస్తుంది. అప్పుడు కామమునకు నిలువ నీడ ఉండదు, దానంతట అది పారిపోతుంది. కామాన్ని జయించి నిరంతరము ఆనందం పొందడానికి ఇదే తరుణోపాయము. ఈ విషయాన్నే తర్వాతి శ్లోకాలలో చెప్పారు పరమాత్మ. నెక్స్ట్ 41వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి.